హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో ఆప్షన్ సెల్లింగ్ కోసం ఎంత క్యాపిటల్ ఉండాలి, ఎంత మనీ ఉండాలి, సో దాని గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీకి సంబంధించి మీరు ఏదైనా కాల్ ఆర్ పుట్ సెల్ చేద్దాం అనుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిఫ్టీ 11,650 దగ్గర ఉంది కదా. సో 11,650 దగ్గర ఉన్నప్పుడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 11,800 కాల్ మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. మీరు ఆల్మోస్ట్ 1,30,000 రూపీస్ దగ్గరగా మీ అకౌంట్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంట్రాడే కోసం కాదు, పొజిషనల్గా. సో మీరు సెల్ చేశాక కొన్ని డేస్ పాటు క్యారీ చేయడానికైతే ఇంత క్యాపిటల్ అయితే రిక్వైర్డ్ అవుతుంది. బట్ కానీ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే ట్రిక్స్ని మీరు ఫాలో అయినట్లయితే కేవలం 35,000 రూపీస్ పర్ లాట్ మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు పొజిషనల్గా ఒక ఆప్షన్ అయితే సెల్ చేయగలరు ఫ్రెండ్స్. సో పర్ లాట్ 1,27,000 అడుగుతున్నారు ఇక్కడ, బట్ మీరేమో 35,000లో చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సెల్లింగ్లో మనకు కనిపించే మార్జిన్స్ కాకుండా తక్కువ మార్జిన్స్ ఉన్న ఆప్షన్స్ని ఎలా సెల్ చేయాలి అండ్ మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని, అంటే మనం తక్కువ డబ్బులు ఉన్నా సరే ఎక్కువగా ఆప్షన్ సెల్లింగ్లో ఎలా డబ్బులు సంపాదించాలి, ఆ ట్రిక్స్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ పాయింట్లో అయినా నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడడానికి ప్రయత్నించండి. ఓకే, నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్స్కి మీలో మీరు ఆన్సర్ చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్కి అంటే పైకి వెళ్తుంది. మీరు కాల్ని సెల్ చేస్తారా, పుట్ని సెల్ చేస్తారా? ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది. మీరు కాల్ని సెల్ చేస్తారా, పుట్ని సెల్ చేస్తారా? మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంటే మనం పుట్ని సెల్ చేస్తాం, మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంటే మనం కాల్ని సెల్ చేస్తాం. ఇవే మీరు మీ మనసులో కూడా అనుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయొచ్చు. మీకు ఆప్షన్ సెల్లింగ్ గురించి ఖచ్చితంగా బేసిక్స్ ఐడియా ఉన్నాయి. ఒకవేళ లేనట్లయితే మాత్రం ఇక్కడ నేను మీకు చూపిస్తున్న వీడియోని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. అది డెఫినెట్లీ చూస్తేనే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు 2 ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్, అది ఆప్షన్ బయింగ్లో గేమ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్లో గేమ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఆప్షన్ సెల్లింగ్లో మీరు ఎంత క్యాపిటల్ని యూజ్ చేశారు, మీరు యూజ్ చేసిన క్యాపిటల్ నుంచి మీరు ఎంత లాభాన్ని సంపాదిస్తున్నారు, దాన్నే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఫ్రెండ్స్. ఆప్షన్ సెల్లింగ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 crore యూజ్ చేసి 10,000 రూపీస్ సంపాదించడం, 1 lakh యూజ్ చేసి 10,000 సంపాదించడం, రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. సో మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మీరు ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేశారనేది ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్తుంది. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి. సో దాన్ని మీరు ఆప్షన్ సెల్లింగ్కి యూజ్ చేస్తున్నారు అండ్ అలా యూజ్ చేసి 1 monthలో 10,000 రూపీస్ సంపాదించారనుకోండి. సో మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 10% పర్ మంత్ అనమాట. సో ఆ మంత్ అంతా మీరు ఆప్షన్స్ని సెల్ చేయడం ద్వారా వచ్చిన ప్రాఫిట్ డివైడెడ్ బై ఆప్షన్స్ సెల్ చేయడానికి మీరు ఎంత డబ్బులు యూజ్ చేశారు ఇంటూ 100 చేసినట్లయితే మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ వీడియోలో నేను చాలా దగ్గర రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతుంటాను కాబట్టి మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ముందుగానే చెప్తున్నాను. ఈ వీడియోలో నేను 3 కేసెస్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు, మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు, మార్కెట్ ఒక రేంజ్లోనే ఉంటున్నప్పుడు. సో ఈ 3 కేసెస్లో నార్మల్గా అప్పుడే ఎంటర్ అయ్యి ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న అతను చేసే ఆప్షన్ సెల్లింగ్ ఏంటి, ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్లో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన అతను బెస్ట్గా తన క్యాపిటల్ని యూజ్ చేసే మెథడ్ ఏంటి, సో ఆప్షన్ సెల్లింగ్లో ఎప్పటి నుంచో ఉన్న ఆప్షన్ సెల్లర్స్ యూజ్ చేసే ట్రిక్స్ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ టోటల్ వీడియోని మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఓరియంటేషన్లో చూడకండి. లైక్ ఈ 2 ఆప్షన్స్ని నేను సెల్ చేస్తున్నాను, నాకు ఇంత లాభం వస్తుందని నేను చెప్పాను అనుకోండి. సో మీరు చెప్పినట్టు ఎందుకు జరగాలి, లాసెస్లోకి వెళ్ళి ఉండొచ్చు కదా, సో ఇంత లాభం మీకు ఎందుకు రావాలి, ఈ క్వశ్చన్స్ అయితే మైండ్లో ఉంచుకోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ థీమే నార్మల్గా చేసే ఆప్షన్ సెల్లింగ్కి చిన్న చిన్న చేంజెస్ చేస్తే మనం చేయగలిగే బెస్ట్ ఆప్షన్ సెల్లింగ్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది, ఈ నార్మల్కి బెస్ట్కి ఉన్న డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. మిగిలిన డేటా ఏదైతే నేను మీకు ప్రొవైడ్ చేస్తుంటానో అది జస్ట్ ఒక రిఫరెన్స్ లానే చూడండి. మనం 3 కేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి బులిష్ సినారియో, నెక్స్ట్ బేరిష్ సినారియో, నెక్స్ట్ న్యూట్రల్ సినారియో. అంటే మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే ఆప్షన్ సెల్లర్గా నార్మల్ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే నార్మల్ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, మార్కెట్ న్యూట్రల్ రేంజ్లో ఒక రేంజ్లోనే ఉంటుంది అనుకుంటే ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, నార్మల్ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు. దానికి చిన్న చిన్న చేంజెస్ చేస్తే మనం బెస్ట్ ఆప్షన్ సెల్లింగ్ని ఎలా చేయగలం, మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేయగలం అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ బులిష్ సినారియో మాట్లాడుకుందాం. అంటే 11,650 దగ్గర ఉన్న నిఫ్టీ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో నిఫ్టీ ఉన్న ప్రెసెంట్ రేంజ్ నుంచి నేను టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటున్నాను కాబట్టి దగ్గరగా ఉన్న ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాను. సో నియర్ పుట్ ఆప్షన్ అంటే 11,650, 11,600, 11,550, 11,500 వీటిల్లో వేటినైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మరీ నియర్ది కాకుండా ఒక 150 పాయింట్స్ దూరానికి వెళ్ళి 11,500 పుట్ ఆప్షన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో 11,500 పుట్ ఆప్షన్ 136 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో 136 అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, 136 ఇంటూ 75 అంత డబ్బులు ఉంటే మనం ఇది కొనగలం. అంటే 10,200 రూపీస్ దగ్గరగా మీ దగ్గర ఉంటే ఈ ఆప్షన్ని మీరు కొనగలరు.
సో బయింగ్కి అయితే 10,200 ఉంటే సరిపోతుంది. మరి సెల్ చేయడానికి ఎంత కావాలి అదొకసారి చూద్దాం. సో సెల్ చేయడానికి 1,23,800 రూపీస్ కావాలి ఫ్రెండ్స్. అంటే దగ్గరగా 1,24,000 రూపీస్ కావాలి. ఇది జీరోదాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బట్ ఇది జీరోదానే కాదు, మీరు ఇండియాలో ఉన్న ఏ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని అడిగే డబ్బులు ఇదే అనమాట. ఇంట్రాడేలో ఒక్కొక్కలా తీసుకుంటారు, కానీ పొజిషనల్గా మీరు క్యారీ చేయాలంటే సెబీ రూల్స్ ప్రకారం ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో కేస్ 1లో మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటున్నారు. సో 11,500 పుట్ ఆప్షన్ని మీరు సెల్ చేయాలనుకున్నారు. సో 11,500 పుట్ ఆప్షన్ని మీరు సెల్ చేయాలంటే మిమ్మల్ని ఎంత అడుగుతున్నారు? 1,24,000 అడుగుతున్నారు. 1,24,000 మీరు పెట్టి 11,500 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తే 136 దగ్గర ఉన్న 11,500 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తే మీరు అనుకున్న డైరెక్షన్లోనే నిఫ్టీ మూవ్ అయ్యి నిఫ్టీ టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఫైనల్గా సెప్టెంబర్ ఎండ్కి 11,500 పుట్ ఆప్షన్ జీరోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడున్న 136 కాస్త జీరోకి వెళ్తుంది. సో టోటల్గా ఈ 136 అనేది మీ ప్రాఫిట్ అవుతుంది అనమాట. సో 136 × 75 ఎంత అవుతుంది? 10,200 అవుతుంది. సో మీ ప్రాఫిట్ ఎంత అవుతుంది సెప్టెంబర్ ఎండ్ కంతా? 10,200. సో మీకు వచ్చిన ప్రాఫిట్ డివైడెడ్ బై మీరు పెట్టిన క్యాపిటల్ ఇంటూ 100 చేశారనుకోండి, 10,200 డివైడెడ్ బై 1,24,000 ఇంటూ 100 చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 8.2% అనమాట. అంటే 1,24,000 రూపాయలని మీరు యూజ్ చేసి 10,200 ప్రాఫిట్ని మీరు జనరేట్ చేశారు. కాబట్టి మీ క్యాపిటల్ మీద పర్ మంత్కి మీరు 8.2% రిటర్న్ని క్రియేట్ చేసుకున్నట్టు. మార్కెట్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్ దగ్గరగా ఉన్న పుట్నే కదా మోస్ట్లీ సెల్ చేస్తారు. లైక్ 11,500 ఆర్ 11,400 ఆర్ ఎనీ పుట్. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న మార్కెట్ ప్రైస్ దగ్గర నుంచి దగ్గరగా ఉన్న పుట్ సెల్ చేస్తేనే మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీరు అలా ఒక పుట్ని సెలెక్ట్ చేసుకొని సెల్ చేద్దాం అనుకున్న తర్వాత, ఈవెన్ సెల్ చేసిన తర్వాత అయినా సరే మీరు దూరంగా ఉన్న పుట్ని ఒకటి బై చేయగలిగితే, లైక్ 11,500 పుట్ని మీరు సెల్ చేసి 10,800 ఆర్ ఇంకా బిలోలో 10,700 ఆర్ 600 ఆర్ 10,500 పుట్ని అయినా మీరు బై చేయగలిగినట్లయితే మీరు సెల్ చేసిన ఆప్షన్ రిలేటెడ్గా మీరు స్పెండ్ చేసిన క్యాపిటల్ అనేది చాలా వరకు మళ్ళీ మీకు వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అంటే 136 దగ్గర ట్రేడ్ అవుతున్న 11,500 పుట్ ఆప్షన్ని మీరు సెల్ చేసి 10,800 పుట్ ఆప్షన్ని మీరు బై చేయగలిగినట్లయితే, 27లో ట్రేడ్ అవుతున్న 10,800 పుట్ ఆప్షన్ని మీరు బై చేయగలిగినట్లయితే ఒక ఆప్షన్ని సెల్ చేసిన దానికి కాను ఇంకొక ఆప్షన్ బై చేసిన దానికి కాను ఈ 2 ట్రేడ్స్ కలిపి మీరు స్పెండ్ చేయాల్సిన క్యాపిటల్ 59,000 రూపీస్ మాత్రమే. ఇది నిజంగా ప్రాక్టికల్గా పాసిబులా? ఒకసారి చెక్ చేద్దాం. 10,800 పుట్ ఆప్షన్ని బై చేస్తే ఏమవుతుందో ఒకసారి గమనించండి. చూసారా? 1,24,000 దగ్గర నుంచి 59,000కి రెడ్యూస్ అయింది ఫ్రెండ్స్. 11,500 పుట్ ఆప్షన్ని కేవలం ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేయడం ద్వారా మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 8.2% సంపాదిస్తే, దానికి మీరు ఒకవేళ 10,800 పుట్ ఆప్షన్ని యాడ్ చేయగలిగినట్లయితే, ఈ సెల్ ఆప్షన్కి యాడ్ చేయగలిగినట్లయితే మీరు స్పెండ్ చేస్తున్న క్యాపిటల్ కేవలం 59,000 అవుతుంది. మీకు అంతకుముందు వచ్చిన ఆప్షన్ ప్రీమియం 136, కాకపోతే మీరు బై చేస్తున్నది ఎంతకి? 27కి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ మీరు అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అయితే మీకు కేవలం 109 పాయింట్స్ వస్తాయి. సో ఈ 109 పాయింట్స్ని నిఫ్టీ లాట్ సైజ్తో మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుంది ప్రాఫిట్? 8,175. 59,000 రూపీస్ని మీరు యూజ్ చేసి 1 మంత్లో 8,175 రూపీస్ సంపాదించుకున్నారనమాట. అంటే మీరు సంపాదించిన ప్రాఫిట్ డివైడెడ్ బై మీ క్యాపిటల్ ఇంటూ 100 చేశారనుకోండి, మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అది 13.85. ఓకే, అంటే చూడండి మీ డబ్బుల్ని మీరు ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేశారు. సో ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసేసి ఈ రెండింటిని చూసారనుకోండి, ప్రీవియస్ దాంట్లో ఓన్లీ సెల్లింగ్ చేయడం ద్వారా మనకి 10,200 వచ్చేది. కాకపోతే దీంట్లో ఇంకొకటి యాడ్ చేయడం కారణంగా మన ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో అంతకుముందు 10,200 వస్తుంటే ఇప్పుడు కేవలం 8,000 అరౌండే వస్తుంటుంది. మనకి పెద్ద బెనిఫిట్ లేదు కదా అనుకుంటాం. కాకపోతే మీరు అనుకున్న డైరెక్షన్లోనే నిఫ్టీ మూవ్ అయింది అనుకున్నా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఏ ఇతర స్టాక్ అయినా సరే మూవ్ అయింది అనుకున్నా సరే, మీకు వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఆ రిస్క్ ను తగ్గించేందుకు మీరు కొంత దూరంగా వెళ్ళి ఒక పుట్ ఆప్షన్ ని మీరు బై చేయగలిగినట్లయితే మీ క్యాపిటల్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. దాని మీద వచ్చే మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇది మీరు గమనించినట్లయితే నెక్స్ట్కి ఎప్పుడైనా మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుందంటే కేవలం ఒక పుట్ ఆప్షన్ అయితే ఎప్పటికీ సెల్ చేయరు. సో కేస్ 1 రిలేటెడ్గా మీకు ఎటువంటి క్వశ్చన్స్ లేవని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కేస్ 2కి మూవ్ అవుదాం. కేస్ 2 మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే మీరు ఏం చేస్తారు? అలా చేయడానికి మిమ్మల్ని మీ బ్రోకర్ ఎంత డబ్బులు అడుగుతాడు? సో మనం ఏం చేసి ఆ డబ్బుల్ని తగ్గించవచ్చు, దాని గురించి మాట్లాడుకుందాం. 11,650 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని మీ ఒపీనియన్ని సపోర్ట్ చేసుకుంటూ మీరు కాల్ని సెల్ చేస్తారు ఫ్రెండ్స్. బికాస్ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంటే పుట్ వాల్యూ పెరుగుతుంది, కాల్ వాల్యూ పడిపోతుంది. కాబట్టి మీరు ఒక కాల్ ఆప్షన్ సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో అనుకుందాం 11,800 కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. 11,800 కాల్ ఆప్షన్ని 140 దగ్గర ట్రేడ్ అవుతున్న కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేయమని సెల్ ఆర్డర్ ప్లేస్ చేశారనమాట. దానికి మీకు ఎంత డబ్బులు కావాలో ఒకసారి గమనిద్దాం.
1,27,636 రూపీస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 1,28,000 అడుగుతున్నారు. సో 1,28,000 రూపీస్ పెట్టి మీరు 11,800 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే, ఓన్లీ 11,800 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే 140 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 140 ఇంటూ 75 ఆల్మోస్ట్ 10,500 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది. కేవలం ఈ ఒక కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేస్తే మీరు పెట్టిన క్యాపిటల్ గాను మీకు 8.2% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనమాట. కాకపోతే మీ బ్రోకర్ మీ దగ్గర అడిగే డబ్బుల్ని తగ్గించడం కోసం 11,800 కాల్ ఆప్షన్ కదా సెల్ చేశారు, ఇంకాస్త దూరంగా వెళ్ళి ఏదర్ 12,000, 12,300, 12,500, 12,700 ఆర్ మీకు ఎక్కడ ఆప్షన్ బెటర్గా అనిపిస్తుందో, మీ ఏ ఆప్షన్ ప్రీమియం మీకు బెటర్గా అనిపిస్తుందో ఆప్షన్ ప్రీమియంని మీరు బై చేసినట్లయితే మీ క్యాపిటల్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. దీనికి 12,500 కాల్ ఆప్షన్ని బయింగ్ ఆర్డర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి గమనించండి, 1,28,000 అరౌండ్ కదా. సో ఇప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి గమనించండి. సో ఆల్మోస్ట్ 58,200 దగ్గరకు వచ్చేసింది అనమాట. అంటే మీ మార్జిన్ 70,000 దగ్గరగా రెడ్యూస్ అయింది. ఈవెన్ దో మీకు మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుంది అనుకున్నా సరే, చాలా దూరంగా వెళ్ళి ఒక కాల్ ఆప్షన్ని బై చేయడం కారణంగా మీ దగ్గర నుంచి మీ బ్రోకర్ తీసుకున్న మార్జిన్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. మీరు అనుకున్న వ్యూ ప్రకారమే మూవ్ అయితే మీరు బై చేసిన కాల్ ఆప్షన్ కూడా జీరో అవుతుంది. కాబట్టి 12,500 కాల్ ఆప్షన్ ప్రెసెంట్ 8 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 140 - 8 132 వస్తుంది. ఇది పాయింట్స్ అనమాట. 58,200 రూపీస్ని యూజ్ చేసి మీరు 9,900 రూపీస్ ప్రాఫిట్ని సెప్టెంబర్ మంత్ అంతా వెయిట్ చేస్తే జనరేట్ చేసుకుంటున్నట్టు. ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 17%. ప్రీవియస్ కేసులో మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 8.2% అనమాట. సో దట్ మీ మనీని ప్రీవియస్ కేసుతో పోలిస్తే ఆల్మోస్ట్ డబుల్ ఎఫిషియన్సీతో యూజ్ చేస్తున్నట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ కేసు గురించి మాట్లాడుకుందాం. సో మార్కెట్ అయితే 11,650 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఎక్కువగా టాప్ సైడ్కి వెళ్తుందని మీరు అనుకోవట్లేదు, అలా అని ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా పడుతుందని మీరు అనుకోవట్లేదు. సో అనుకుందాం 11,400 నుంచి 11,900 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే క్లోజ్ అయిపోతుంది సెప్టెంబర్ ఎండ్ లోపు అనుకుంటున్నారు అనుకుందాం. సో 250 డౌన్ సైడ్కి, 250 టాప్ సైడ్కి ఇన్ బిట్వీన్ ఈ 500 పాయింట్ రేంజ్లోనే క్లోజ్ అయిపోతుంది అనుకుంటే 11,400 పుట్ ఆప్షన్, అలాగే 11,900 కాల్ ఆప్షన్, ఈ రెండింటిని సెల్ చేస్తారు కదా ఇన్ జనరల్గా అయితే. సో 11,400 పుట్ ఆప్షన్ అయితే 109లో ట్రేడ్ అవుతుంది, 11,900 కాల్ ఆప్షన్ అయితే 99లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే 11,900 కాల్ ఆప్షన్ సెల్ చేయడానికి 1,21,000, 11,400 పుట్ ఆప్షన్ని సెల్ చేయడానికి 1,18,000, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ 2,40,000 రూపీస్ మీ దగ్గర ఉంటే ఈ రెండింటిని సెల్ చేయగలరు అనమాట. కాకపోతే ఇది ఒకసారి గమనించండి, మీరు ఈ 2,40,000 స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1,40,000 రూపీస్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. బికాస్ మీరు సెల్ చేస్తున్న కాల్కి పుట్ ఆప్షన్ని, అలాగే మీరు సెల్ చేస్తున్న పుట్ ఆప్షన్కి కాల్ ఆప్షన్ని హెడ్జ్ చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్గా సెల్ చేస్తే ఎంతైతే మార్జిన్ అవసరం అవుతుందో దానికంటే చాలా తక్కువ మార్జిన్నే మీ బ్రోకర్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు. బట్ దీనికంటే ఇంకా తక్కువ క్యాపిటల్తో మీరు ఎలా ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలో నేను మాట్లాడతాను. సో 11,400 పుట్ ఆప్షన్, అలాగే 11,900 కాల్ ఆప్షన్, ఈ రెండింటిని సెల్ చేయడానికి మీకు ఎంత అయింది? 1,39,000. సో ఇన్ బిట్వీన్ 11,400 టు 11,900 ఇన్ బిట్వీన్ క్లోజ్ అయిపోతే 11,400 పుట్ ఆప్షన్ జీరో అవుతుంది, 11,900 కాల్ ఆప్షన్ కూడా జీరో అవుతుంది. ఈ రెండింటిని మీరు సెల్ చేస్తుంటారు కాబట్టి ఆల్మోస్ట్ 208 పాయింట్స్ మీకు ప్రాఫిట్ ఉంటుంది అనమాట. సో 208 ఇంటూ 75 ఎంత? 15,600. సో 1,40,000ని మీరు యూజ్ చేసి సెప్టెంబర్ మంత్ అంతా వెయిట్ చేసేసరికి మీకు 15,600 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మీరు సంపాదించిన ప్రాఫిట్ డివైడెడ్ బై మీరు యూజ్ చేసిన క్యాపిటల్ ఇంటూ 100. ఈ ట్రేడ్కి గాను మీకు 11.2% అనేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాకపోతే ప్రీవియస్ కేసెస్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఒక పుట్ని సెల్ చేస్తుంటే దూరంగా వెళ్ళి ఇంకొక పుట్ని బై చేయడం, ఒక కాల్ని సెల్ చేస్తుంటే దూరంగా వెళ్ళి ఇంకొక కాల్ని బై చేయడం, సేమ్ అదే ఇక్కడ మీరు అప్లై చేశారనుకోండి, మీ దగ్గర మీ బ్రోకర్ అడుగుతున్న 1,40,000 కంటే కూడా ఇంకా తక్కువ డబ్బులున్న మీరు ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో 11,400 పుట్ ఆప్షన్ సెల్ చేశాను కదా, సో దూరంగా వెళ్ళి ఇంకొక పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాను, 10,800 పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాను. అలాగే 11,900 కాల్ ఆప్షన్ సెల్ చేశాను కదా, దూరంగా వెళ్ళి 12,500 కాల్ ఆప్షన్ కూడా బై చేస్తున్నాను. సో దట్ మన మార్జిన్ ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి గమనిద్దాం. ఇంతకుముందు మనల్ని 1,38,000 ఆల్మోస్ట్ 1,40,000 అరౌండ్ అయితే డబ్బులు అడిగారు కదా. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఆ 2 సెల్ ఆర్డర్స్కి ఇంకొక 2 బై ఆర్డర్స్ని యాడ్ చేసినట్లయితే, సో కాల్ ఆప్షన్ సెల్ చేసిన దగ్గర నుంచి ఇంకాస్త దూరంగా వెళ్ళి ఇంకొక కాల్ ఆప్షన్ని బై చేయడం, పుట్ ఆప్షన్ సెల్ చేసిన దగ్గర నుంచి ఇంకాస్త దూరంగా వెళ్ళి ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తే మీ దగ్గర మీ బ్రోకర్ అడుగుతున్న మార్జిన్ అయితే 70,000 రూపీసే అనమాట. అంటే పర్ లాట్ మిమ్మల్ని కాల్ ఆప్షన్ సెల్ చేయడానికి 35,000 అండ్ పుట్ ఆప్షన్ సెల్ చేయడానికి పర్ లాట్ మిమ్మల్ని 35,000 అడుగుతున్నట్లు అనమాట. కాకపోతే కేవలం పుట్ ఆప్షన్ని మీరు సెల్ చేయడానికి ప్రయత్నిస్తే 1,24,000 అడుగుతున్నారు,
కేవలం కాల్ ఆప్షన్ని సెల్ చేయడానికి ప్రయత్నిస్తే 1,28,000 అడుగుతున్నారు. కాకపోతే ఆ సెల్ ఆర్డర్స్కి కొంత దూరంగా వెళ్ళి బై ఆర్డర్స్ని యాడ్ చేసినట్లయితే మీ దగ్గర మీ బ్రోకర్ కలెక్ట్ చేసే మార్జిన్ అనేది చాలా డ్రాస్టిక్గా రిడ్యూస్ అవుతుంది. కేవలం మనం సెల్ ఆర్డర్సే ఎగ్జిక్యూట్ చేసి సెల్ ఆర్డర్స్ని హోల్డ్ చేస్తుంటే ఆ సెల్ ఆర్డర్స్ రిలేటెడ్గా మనకు వచ్చిన ప్రీమియం అనేది కంప్లీట్గా మన ప్రాఫిట్ అవుతుంది కదా. కాకపోతే మీరు బై చేయమంటున్నారు, దూరంగా వెళ్ళి బై చేయమంటున్నారు. సో దట్ ఆ బై ఆర్డర్స్ గాను మనం స్పెండ్ చేసిన ప్రీమియం అనేది, ఆ డబ్బులు అనేది మన ఓవరాల్ ప్రాఫిట్స్ని తగ్గించేస్తుంది కదా. అంటే మీరు ఎప్పుడు కూడా ఆప్షన్ సెల్లింగ్లో చూడాల్సింది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. మీరు అలా దూరంగా వెళ్ళి బై చేయడం కారణంగా మీరు మీ బ్రోకర్కి ఇస్తున్న మార్జిన్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. కాకపోతే మీ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోవట్లేదు. సో అంతకుముందు కేసులో 15,600 ప్రాఫిట్ ఉంటే ఈ కేసులో 12,975 అనమాట. సో దట్ మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని గమనించండి ఫ్రెండ్స్, 18.5% ఉంది. ప్రీవియస్గా గమనిస్తే అది 11.2% మాత్రమే ఉంది. సో ఈ లాజిక్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, నేకుడుగా ఆప్షన్స్ని సెల్ చేయడం కంటే, నేకుడుగా ఆప్షన్ సెల్లింగ్ అంటే కేవలం ఒక కాల్ని, కేవలం ఒక పుట్ని, లేకపోతే ఒక డిస్టెన్స్లోకి వెళ్ళి ఒక పుట్ని ఒక కాల్ని సెల్ చేయడం కంటే, మీరు పుట్ని సెల్ చేస్తుంటే దూరంగా వెళ్ళి ఒక పుట్ని బై చేయడం, మీరు కాల్ని సెల్ చేస్తుంటే దూరంగా వెళ్ళి ఒక కాల్ని బై చేయడం, అండ్ అలాగే ఒక పుట్ని ఒక కాల్ని సెల్ చేస్తుంటే కూడా కొంత దూరంగా వెళ్ళి ఒక పుట్ని ఒక కాల్ని చేస్తే, అంటే మీ పొజిషన్ని మీరు హెడ్జ్ చేస్తే ప్రీవియస్గా మీ బ్రోకర్ మీ దగ్గర నుంచి ఎంతైతే డబ్బులు అడుగుతాడో అది ఆల్మోస్ట్ హాఫ్ వరకు తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇంకా కూడా ఈ డబ్బుల్ని కూడా ఇంకా మనం తగ్గించి ఇంకా డౌన్ సైడ్కి అయితే దీన్ని తీసుకువెళ్ళచ్చు ఫ్రెండ్స్. బట్ ఇప్పటికే నేను చాలా క్యాలిక్యులేషన్స్ అండ్ చాలా నెంబర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ బిగినర్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ 3 కేసెస్ అర్థమయ్యి నేను చెప్పాలనుకుంటున్న కాన్సెప్ట్ మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటే, ఇంకా ఆప్షన్ సెల్లింగ్లో మాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో స్టార్టింగ్ నుంచి నేను మీకు ఏం చెప్తూ వచ్చాను, మీరు ఒక ఆప్షన్ని సెల్ చేస్తే ఇక దూరంగా వెళ్ళి ఒక ఆప్షన్ని బై చేయండి. సో దట్ మీ బ్రోకర్ మీ దగ్గర నుంచి తీసుకునే మార్జిన్ చాలా వరకు తగ్గిపోతుంది, మీ దగ్గర తక్కువ డబ్బులున్న ఆప్షన్ని సెల్ చేయొచ్చు అంటూ వచ్చాను కదా. అది మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. కాకపోతే మీరు ఏం చేస్తారంటే కాల్ ఆర్ పుట్ ఆప్షన్ని సెల్ చేసేదానికంటే ముందే దూరంగా వెళ్ళి దానికి రిలేటెడ్గా ఉన్న ఒక ఆప్షన్ని, చాలా తక్కువలో ట్రేడ్ అవుతున్న ఆప్షన్ని ఫస్ట్ బై చేయండి. దాని తర్వాతే సెల్ ఆర్డర్ ప్లేస్ చేయండి. సో ఫస్టే మీరు సెల్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ప్రయత్నించారనుకోండి, స్టార్టింగ్లో మాట్లాడుకున్నామా 1,20,000, 1,40,000 అది మిమ్మల్ని మీ బ్రోకర్ అడుగుతాడనమాట. కాకపోతే మీరు ఫస్టే బై ఆర్డర్ ప్లేస్ చేసి నెక్స్ట్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, బెస్ట్ కేస్ సినారియో మాట్లాడుకుంటున్నప్పుడు తక్కువ మార్జినే అవుతుంది మీకు అని నేను చెప్తూ వచ్చానా, ఆ మార్జినే మిమ్మల్ని మీ బ్రోకర్ అడుగుతారు. అండ్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ మీరు జిరోదా ఆర్ అప్స్టాక్ ఆర్ ఏంజల్ బ్రోకింగ్ ఈ మూడిట్లో ఏ అకౌంట్ అయినా మీరు ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఛానల్ కామెంట్ సెక్షన్లోనూ అలాగే డిస్క్రిప్షన్లోనూ ఉంటాయి. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు త్రూ ఆ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని క్లోజ్ చేసే ముందు ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ది, ఆప్షన్ బయింగ్లో అందరూ డబ్బులు పోగొట్టుకుంటుంటారు, ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనే ఒపీనియన్ మాత్రం ఎప్పటికీ ఉంచుకోకండి. ఆప్షన్ సెల్లింగ్ అనేది డెఫినెట్లీ అడ్వాంటేజే, కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేసిన ప్రతి ఒక్కరూ లాభాల్లో ఉంటారు అనుకునేది కూడా కరెక్ట్ అయితే కాదు. ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్గా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఉన్న క్యాపిటల్తో జస్ట్ ఆప్షన్ సెల్ చేస్తే డబ్బులు వస్తాయని సెల్ చేసుకుంటూ పోతే ఆప్షన్ బయింగ్ కంటే కూడా ఎక్కువ లాస్ రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. సో దట్ నేను ఏ వీడియో చేస్తున్నా సరే ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్గా మీకు చెప్పేది 8 వీక్స్, మినిమం 8 వీక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఆప్షన్ సెల్లింగ్లో మీరు రియల్ మనీని అనేది పెట్టండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న ఒకసారి కంటెంట్ని గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.